అందరికీ నమస్కారం. నేను మీ నాగరాజ్ శర్మ. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్పూడి వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఒక చిన్న మళ్ళీ వీడియో పెడుతున్నానండి. జూన్ 14, 2026 అధిక జ్యేష్ఠ మాస అమావాస్య ఆదివారం. ఇది జూన్ 14 ఉదయం 11 గంటల 42 నిమిషాల నుంచి జూన్ 15 ఉదయం 9 గంటల 17 నిమిషాల వరకు అమావాస్య ఉందండి. ఇది ఆదివారం వచ్చే అధిక అమావాస్య, అత్యంత విశేషమైన రోజు. కాబట్టి అధిక అమావాస్య అంటే అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి అమావాస్య. ఇక్కడి నుంచి నెక్స్ట్ నిజమాసం, నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. అధిక మాసంలో వస్తుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి అధిక అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య రావాలి అంటే మళ్ళీ 3 ఏళ్ళు వెయిట్ చేయాలి. కాబట్టి వివాహము, సంతానము, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యం కోసం ఈరోజు మీరు ఏ గ్రామంలో నివసిస్తున్నారో ఆ గ్రామానికి ఉండేటువంటి గ్రామ దేవతకు కానీ, లేదా ఆ గ్రామంలో వెలిసి ఉన్న ప్రధాన దేవతలు ఎవరైతే ఉంటారో వారికి కానీ నైవేద్యం పెట్టండి. అల్లం వేసిన మినప గారెలు కానీ 9, 11, 21 ఇలా లెక్క పెట్టుకొని ఒక మాలగా చేసి ఆయనకి నైవేద్యంగా సమర్పించడం కానీ, లేదా మీకు తోచిన ఏదైనా కానీ ఒక పదార్థము నైవేద్యంగా ఆ దేవాలయంలో ఆ ప్రధాన దేవతకి నివేదించండి. ఆ ప్రసాదాన్ని మీరు మీతో పాటుగా వచ్చిన అందరి భక్తులకి, మీ బంధుమిత్రులకి, స్నేహితులకి అందరికీ పంచిపెట్టండి. అలాగే నిమ్మకాయ దీపారాధన చేయటం కూడా చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. గ్రామ దేవతలకు ఆ విధంగా నైవేద్యం సమర్పించడం వల్ల, వారి యొక్క అనుగ్రహం వల్ల మీ ఇంటికున్న పీడలు కానీ, మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏవైనా ఇబ్బందులన్నీ ఏమైనా ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహాలతో తప్పకుండా అవన్నీ నివారణ జరుగుతుంది. అలాగే ఆ రోజు పితృదేవతలను తలుచుకొని వాళ్ళకి తిలతర్పణాలు ఇచ్చి బ్రాహ్మణులకి తగిన స్వయంపాక దానం ఇవ్వటం ద్వారా